మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ లో నవగ్రహ మహాయాగం చేపట్టారు. భార్య శోభతో కలిసి కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. 2015లో చండీ యాగం చేసిన కేసీఆర్ 2018, 2023లో రాజశ్యామల యాగం చేశారు. ఈ పూజల్లో ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్, హరీష్ రావులు పాల్గొన్నారు. అయితే వేద పండితుల సూచనల మేరకు కేసీఆర్ యాగం చేసినట్లు తెలుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ లో నవగ్రహ మహాయాగం చేపట్టారు. భార్య శోభతో కలిసి కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. 2015లో చండీ యాగం చేసిన కేసీఆర్ 2018, 2023లో రాజశ్యామల యాగం చేశారు. ఈ పూజల్లో ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్, హరీష్ రావులు పాల్గొన్నారు. అయితే వేద పండితుల సూచనల మేరకు కేసీఆర్ యాగం చేసినట్లు తెలుస్తోంది. మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, చెప్పండి. సంతోషి, మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గజ్వేల్లోని ఫామ్ హౌస్లో ఒక యాగం నిర్వహించారు. వేద పండితుల సూచనల మేరకి ఈరోజు కేసీఆర్ ఏదైతే నవగ్రహ మహాయాగం ఈ యాగం నిర్వహించారు. ఎందుకంటే గత 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న కేసీఆర్ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం నుంచి దూరమయ్యారు. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసింది. ఆ తర్వాత పరిణామాలు, తన కూతురు ఎమ్మెల్సీ కవిత కూడా మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ జైలు పాలైంది. దాదాపు 164 రోజులు కూడా జైల్లో ఉండి తర్వాత విడుదలైంది. అయితే ఇవన్నీ పరిణామాలు కూడా కొంత కేసీఆర్ ఇలాంటి సెంటిమెంట్లను బాగా నమ్మే వ్యక్తి. పూజలు, మహాయాగాలు, చండీ యాగాలు ఇవన్నీ కూడా నమ్మే వ్యక్తి. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా అనేక యాగాలు చేసిన కేసీఆర్ ఇప్పుడు ఇవాళ అధికారంలోకి వచ్చాక కూడా ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో ఒక యాగం చేశారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ నవగ్రహ యాగం చేశారు. కేవలం ఇది ఉదయం 11 గంటలకు ప్రారంభమై 1 గంటకు ముగిసిందని చెప్పి తెలుస్తూ ఉంది. ఈ యాగంలో కేసీఆర్తో పాటు కేసీఆర్ సతీమణి శోభ, అదేవిధంగా ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్ కుమార్, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో పలువురు ముఖ్య నేతలు పాల్గొనడం తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఈరోజు ఈ యాగం మనం చూసుకుంటే గతంలో కేసీఆర్ 2015లో చండీ యాగం చేశారు. 2018లో 23లో కూడా రాయలసీమ యాగం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం కూడా కేసీఆర్ ప్రత్యేకంగా తెలంగాణ భవన్లో కూడా పెద్ద ఎత్తున యాగాలు చేశాడు. వారం రోజులు, 10 రోజుల పాటు కూడా యాగాలు చేశారు కేసీఆర్. తెలంగాణ వచ్చినాక కూడా ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో 3 రోజుల పాటు పెద్ద ఎత్తున యాగాలు చేశాడు. ఇవాళ మళ్ళీ మొన్న ఎన్నికల్లో ఓటమి తర్వాత అధికారం కోల్పోయాక మొదటిసారి కేసీఆర్ ఈరోజు నవగ్రహ మహాయాగం చేసినట్టు తెలుస్తూ ఉంది. రాజకీయంగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ప్రజల సమస్యలు పెద్ద ఎత్తున వస్తున్నాయని చెప్పి పదే బీఆర్ఎస్ పార్టీ నేతల సమావేశాల్లో కార్యకర్తలకు చెప్తున్న కేసీఆర్, మీరెవరు కూడా అధైర్యపడొద్దు, ఖచ్చితంగా రానున్న రోజులు మనవే. కాంగ్రెస్ పార్టీ వాళ్ళే దాన్ని బదనాం చేసుకుంటారు, ఇబ్బంది పడతారు. కాబట్టి మనం ప్రతిపక్షంగా చాలా బాధ్యతగా ఉండాలి, ప్రజల పక్షాన్ని నిలబడాలి, ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ ఉండాలి, తొందరపడొద్దు, ఎవరు కూడా ఆగమాగం కావద్దు అని చెప్పి ఆయన పిలుపునిస్తుంటారు. కానీ ఈ యాగం ద్వారా ఏం సందేహిస్తున్నారు? కేవలం కుటుంబానికే ఈ యాగం పరిమితం చేశారు, కేవలం కుటుంబ సభ్యులతోనే యాగం చేశారు. కాబట్టి ఇది ఓన్లీ తన కుటుంబానికి సంబంధించిన యాగం అని చెప్పి అనుకోవాలి. ఎందుకంటే తెలంగాణ భవన్లో కనుక చేస్తే అది పార్టీకి సంబంధించిన యాగంగా మనం చూడాలి. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ కూతురు కవిత కూడా నిన్న మొన్న శంకర్పల్లిలో తమ ఫామ్ హౌస్లో కొన్ని పూజలు చేసినట్టు తెలుస్తూ ఉంది. నిన్న కూడా కవిత కుమారుడు బర్త్డే సందర్భంగా కూడా ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేయించినట్టు తెలుస్తూ ఉంది. కాబట్టి రేపు 11వ తేదీ తర్వాత కానీ 11వ తేదీ నుంచి కానీ కేసీఆర్ మళ్ళీ ప్రత్యక్ష కార్యాచరణలోకి దిగుతారు. ఒక 10వ తేదీ తర్వాత పెద్ద ఎత్తున కార్యకర్తల రాష్ట్ర స్థాయి, విస్తృత స్థాయి సమావేశం కూడా ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇవన్నీ కూడా అధికారికంగా రావాల్సింది. కాబట్టి ఇవాళ కేవలం కేసీఆర్ నవగ్రహ మహాయాగం మాత్రమే చేశారు. సంతోష్. రైట్ రామ్, థ్యాంక్ యూ.
బుడమేరుకు ఎడమవైపు 3 గంటలు పడినట్లు మంత్రి నిమ్మ